సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. A31 గా ఉన్న ధనుంజయ రెడ్డి. ఇదే సమయంలో బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ల బెయిల్ పిటిషన్లపై ఆర్డర్స్ ఇవ్వనుంది విజయవాడ ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అమరావతి నుండి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇప్పటికే మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా సర్వం సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఈ రోజు కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్, రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా అంటే మధ్యంతర బెయిల్ కోసం కూడా 2 పిటిషన్లు ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేశారు. వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాను ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పి మధ్యంతర బెయిల్ ఒకటి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే దానికి సంబంధించి కూడా ఇది తప్పు చేయకపోయినా కానీ ఇబ్బందులు పాలు చేసే విధంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసు బనాయించారు. తనకి లిక్కర్ కేసులో తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా రెగ్యులర్ బెయిల్ మరొక పిటిషన్ ని 2 పిటిషన్లు కూడా ఈ రోజు వేరువేరుగా దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై కూడా ఏసీబీ న్యాయస్థానం విచారణ జరపబోతుంది. మరొక వైపు బాలాజీ యాదవ్ అలాగే నవీన్ వీరిద్దరికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై కూడా ఈ రోజు ఏసీబీ న్యాయస్థానంలో విచారణ జరగబోతోంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా రెగ్యులర్ బెయిల్ విషయంలో మంజూరు చేయాలని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి కూడా ఏదైతే ఇటీవల ఏసీబీ న్యాయస్థానంలో సిట్ అధికారులు 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారో, 2వ ఛార్జ్ షీట్ లో దాదాపుగా 21 అంశాలకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు మెమో విడుదల చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి తనకి లీగల్ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని ఛార్జ్ షీట్ అప్లై అవ్వలేదు కాబట్టి తమకు మంజూరు చేయాలని చెప్పి కూడా కోరుతూ వారిద్దరు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ యాదవ్, నవీన్లకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో విచారణ జరగబోతుంది. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం శివ, బెయిల్ పిటిషన్ లో ఏం పేర్కొన్నారు? ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి కూడా ఒక్కొక్క రకంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా అనారోగ్య సమస్యలు, అలాగే ఛార్జ్ షీట్ 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి తమకి బెయిల్ మంజూరు చేయాలి. కానీ ఏసీబీ సిట్ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో 21 అంశాలను తప్పుపడుతూ న్యాయస్థానం మెమో జారీ చేసింది కాబట్టి దాని పరిగణలోకి రాదు కాబట్టి తమకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి వారిద్దరు మెన్షన్ చేశారు. అలాగే మిథున్ రెడ్డికి సంబంధించి కూడా తాను వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. తాను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నాను, ఎంపీగా ఉన్నా కాబట్టి ఓటు హక్కు వినియోగించినందుకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా ఆయన కోరారు. అలాగే బాలాజీ యాదవ్, నవీన్లకు సంబంధించి దాదాపుగా తాము 90 రోజుల పైగా కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నాము. 90 రోజులు దాటిన తర్వాత బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తమకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా వారిద్దరు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే రెగ్యులర్ బెయిల్ ఒకటి, మధ్యంతర బెయిల్ ఒకటి, రెండింటికి సంబంధించి కూడా 2 పిటిషన్లు సెపరేట్ గా ఆయన దాఖలు చేయడం జరిగింది.